నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 అక్టోబర్ 28వ తేదీన నూతనంగా సాంఘిక శాస్త్ర విభాగానికి సంబంధించి అంటే సోషల్ స్టడీస్లో మెథడాలజీ నూతనంగా గత అక్టోబర్ 28వ తేదీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మెథడాలజీ సోషల్ స్టడీస్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే మెథడాలజీ నుంచి సెకండ్ లెసన్ సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు ఈ యొక్క టాపిక్ని డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండే బిట్టు మిస్ అవ్వకుండా ప్రతీది క్షుణ్ణంగా నేర్చుకుందాం. మన వీడియోలకు సంబంధించి మెథడాలజీ ప్రీవియస్ టెక్స్ట్ బుక్ అంతా కూడా మీకు ప్లేలిస్ట్లో మైండ్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులో ఉంది. అవసరమైన వాళ్ళు చూడండి. అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్ మిస్ అవ్వకుండా ప్రతి లెసన్ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. ఈ యొక్క వీడియోలు డిఎస్సిని దృష్టి పెట్టుకుని చేస్తున్నాం. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంత కష్టపడి చేస్తున్నాం. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు నేర్చుకుందాం. ఇక్కడ పరిచయం, దీనికి సంబంధించి బోధన అభ్యసన కార్యక్రమం అంతా ఉద్దేశాలు, లక్ష్యాల మీదే ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడుతుంది? ఉద్దేశాల మీద, లక్ష్యాల మీద బోధన అభ్యసన కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బోధన చూసినట్లయితే ఈ బోధన ప్రారంభించే ముందు మనం ఏం చేయాలి అంటే లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అంతేకాకుండా లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. బోధనా పద్ధతులు టీఎల్ఎం కూడా తయారు చేసుకుని బోధన ప్రారంభించాలి. ఒక బోధన ప్రారంభించాలి అంటే ఫస్ట్ లెసన్ ప్లాన్ ఉండాలి, తర్వాత లక్ష్యాలు నిర్ధారించుకోవాలి, తర్వాత బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవాలి, టీఎల్ఎం కూడా తయారు చేసుకుని బోధన ప్రారంభించాలి. తర్వాత అభ్యసన లక్ష్యాల ఆధారంగా బోధించిన తర్వాత విద్యార్థులను పరిశీలిస్తే వారిలో జ్ఞానము, అవగాహన, విశ్లేషణ, వైఖరులు వీటిలో మార్పు పొందించబడి వారి ప్రవర్తన ద్వారా కనబడతాయి. ఇలా కనబడడాన్నే అభ్యసన లక్ష్యాలు అని పేర్కొంటారు. అభ్యసన లక్ష్యాలు అంటే ఏంటి? సింపుల్గా మన పాఠం బోధన చేస్తాం. ఆ బోధన చేసిన పాఠాన్ని వారి జీవితంలో అన్వయించుకొని వారి జ్ఞానాన్ని, అవగాహన, విశ్లేషణ, వారి వైఖరులలో మార్పులు అనేవి చోటు చేసుకుని ఈ మార్పుల ప్రకారంగా వారి ప్రవర్తన అనేది మార్చబడుతుంది. వీటినే అభ్యసన లక్ష్యాలు అని పేర్కొంటారు. అదేవిధంగా బోధన అభ్యసన కార్యక్రమం, ఈ యొక్క బోధన అభ్యసన కార్యక్రమం అనేది ప్రధానంగా లక్ష్యాల మీదే ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే లక్ష్యాల మీదే బోధన అభ్యసన కార్యక్రమం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల స్థాయి, అభిరుచులు, సమాజ అవసరాలు, వనరులు దృష్టిలో ఉంచుకొని ఈ బోధన అభ్యసన కార్యక్రమం తయారు చేస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటారంటే విద్యార్థుల యొక్క స్థాయిని, వారి అభిరుచులను, సమాజం యొక్క అవసరాలను, వనరులు వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని బోధన అభ్యసన కార్యక్రమాన్ని తయారు చేస్తారు. తర్వాత ప్రక్రియ త్రిగుణాత్మకం. ఏ ప్రక్రియ? బోధన అభ్యసన ప్రక్రియ అనేది త్రిగుణాత్మకం, అంటే 3 యొక్క గుణాల నుంచి ఉద్భవించింది అని మనం చెప్పవచ్చు. ఈ 3 గుణాలను తెలియజేసేవి ఏంటి అంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం SCF 2011, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF అంటాం 2005. ఈ 3 త్రిగుణాత్మకం అని ఈ బోధన అభ్యసన కార్యక్రమాన్ని చెప్పవచ్చు. అంటే బోధన అభ్యసన కార్యక్రమాన్ని మన దేశంలో వేటి అనుకూలంగా కార్యక్రమం జరుగుతుంది అంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం SCF 2011, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005. ఈ 3 యొక్క త్రిగుణాలు, ఈ గుణాల బట్టి ఈ బోధన అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించబడింది. తర్వాత సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు చూసినట్లయితే ఉద్దేశం
లేదా ఆశయం చూసినట్లయితే ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలను పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. ఉద్దేశమన్నా, గమ్యమన్నా, లక్ష్యమన్నా ఈ మూడింటిని కూడా పర్యాయ పదాలుగానే వాడుతూ ఉంటారు. ఇక్కడ గమ్యం చేరడానికి ఈ ఉద్దేశం అనేది దోహదపడుతుంది. ఉద్దేశం అనేది గమ్యం చేరడానికి దోహదపడుతుంది. ఉద్దేశం లేని బోధన తెరచాప లేని నావ వంటిది. ఇక్కడ ఉద్దేశాలు చూసినట్లయితే విద్యార్థులకు భూత, వర్తమాన, భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలియజేయడం. సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు ఏంటి అంటే విద్యార్థులకు భూత, వర్తమాన, భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలియజేయడం. సాంఘిక భౌతిక పరిసరాలను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం, అవగాహన, సామర్థ్యం, అభిరుచులు పెంపొందించుకోవడం. వీటిని పెంపొందించుకోవచ్చు అంటే భౌతిక పరిసరాలు అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని, అవగాహన, సామర్థ్యం, అభిరుచులు వీటన్నింటిని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేటి ద్వారా వస్తాయి? సాంఘిక శాస్త్ర ఉద్దేశాల ద్వారానే అలవాటు అవుతాయి. సాంఘిక ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగించడం. సాంఘిక ఆర్థిక అంశాల పట్ల అవగాహన. ఇక్కడ సాంఘిక అంశాలు ఏంటి అంటే వివాహము, మానవ సంబంధాలు, కుటుంబ ఆచారాలు, సాంప్రదాయాలు. ఇవి సాంఘిక అంశాలు అంటాం. అదేవిధంగా ఆర్థిక అంశాలు ఏంటి? బడ్జెట్టు, నెలసరి ఆదాయము, పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకులు, జాతీయం, రుణాల వడ్డీ, ధరల నిర్ణయం. ఇవి ఆర్థిక అంశాలు. ఇలా సాంఘిక ఆర్థిక అంశాల మీద అవగాహన అనేది కలుగుతుంది. ఇలా అవగాహన కల్పించడమే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశము. అంతేకాకుండా పర్యావరణం గురించిన పూర్తి అవగాహన కలుగుతుంది. సంపూర్ణ మూర్తిమత్వం అనేది అభివృద్ధి పొందించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందింపజేయడం, మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం. ఇక్కడ కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. అంటే ఇక్కడ నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే సమాజం, అలా కలిసి ఉంటేనే వ్యక్తికి సమాజానికి ప్రయోజనం అనే భావన ఈ సాంఘిక శాస్త్ర ఉద్దేశాల ద్వారానే పెంపొందుతుంది. తరువాత నేను నాది అనే స్వార్థ భావన నుండి మనం మనది అనే విశాల భావనకు మార్గం అనేది సుగమం అవుతుంది. జాతీయ సమైక్యతను పెంపొందింపజేయడం. మనమందరం భారతీయులం అనే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఈ భావన జాతీయ సమైక్యతకు మూలం. ఏ భావన? మనందరం కూడా భారతీయులము అనే భావన జాతీయ సమైక్యతకు మూలం. తర్వాత అంతర్జాతీయ అవగాహన పెంపొందింపజేయడం. ఇది కూడా సాంఘిక శాస్త్ర ఉద్దేశాలలో ప్రధానమైనది. సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశాలలో అత్యంత ప్రధానమైన ఉద్దేశం ఏది అంటే అంతర్జాతీయ అవగాహనను పెంపొందింపజేయడం. ఇక్కడ విద్యార్థులలో చూసినట్లయితే విద్యార్థులలో వేటిని పెంపొందించవచ్చు? సామాజిక సమర్థత పెంపొందింపజేయడం, పౌరసత్వ విలువలు పెంపొందింపజేయడము. మనది ప్రజాస్వామిక దేశం. రాజ్యాంగము కూడా ప్రజాస్వామిక విలువలకు అనుబంధంగా రూపొందించబడింది. మన భారత రాజ్యాంగం కూడా ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు అనుబంధంగా రాజ్యాంగం కూడా రూపొందించబడింది. పౌరసత్వ లక్షణాలు పెంపొందించడంలో మిగిలిన విషయాల కంటే సాంఘిక శాస్త్రానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏ విషయంలో? పౌరసత్వ లక్షణాలను పెంపొందింపచేయ విషయంలో. తర్వాత దేశ సంస్కృతిని ప్రశంసించడం. భారతదేశం సంస్కృతి, సాంప్రదాయ ఆచారాలకు పుట్టినిల్లు భారతదేశం అనేది. సంస్కృతిని రక్షించి దానిని తరువాతి తరాలకు అందించడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ఆశయం. మన భారతీయ సంస్కృతిని రక్షించి తరువాతి తరాలకు ఈ సంస్కృతి అందించడమే సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ యొక్క ముఖ్యమైన ఆశయం. మానవ ప్రవర్తన, మానవ సంబంధాలను నియంత్రించే ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విలువల గురించి అవగాహన కలిగించడం. ఇది కూడా సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశమే. మానవ ప్రవర్తన, మానవ సంబంధాలు వీటిని నియంత్రించే ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విలువల గురించి అవగాహన కలిగించడమే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. ఇవన్నీ విద్యార్థులలోనూ సమాజంలో పౌరులలోనూ కలుగుతూ ఉంటాయి. తర్వాత గమ్యాలు. గమ్యాలకు సంబంధించి చూసినట్లయితే ఆశయాలను చేరడానికి
సూచించే స్పష్టమైన ప్రకటనలే గమ్యాలు. ఆశయాలను చేరడానికి స్పష్టమైన ప్రకటనలను గమ్యాలు అంటారు. ఆశయాలను చేరడానికి ఈ గమ్యాలు అనేవి మార్గదర్శకాలు. ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి. ఈ గమ్యాలు అనేవి సుదూరంలో ఉండవచ్చు, అంతేకాకుండా త్వరగా సాధించవచ్చు. గమ్యాన్ని త్వరగానే సాధించవచ్చు. ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు చేరవలసిన గమ్యస్థానాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి. అంటే గమ్యస్థానం ఏదైతే ఉంటుందో ఈ గమ్యస్థానాన్ని చేరుకోవడంలో ఈ ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు అనేవి మార్గదర్శకాలుగా ఉంటాయి. తర్వాత లక్ష్యాలు గమ్యాల కంటే ఎక్కువ స్పష్టత కలిగి ఉంటాయి. లక్ష్యాలు అనేవి గమ్యాల కంటే ఎక్కువ స్పష్టత కలిగి ఉంటాయి. ఆశయాలను సాధించడానికి లక్ష్యాలు సహాయపడతాయి. లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. స్వల్పకాలిక సాధితాలు. లక్ష్యాలు అనేవి స్వల్పకాలిక సాధితాలు, అంటే తక్కువ సమయంలోనే సాధించవచ్చు. లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి, విషయాన్ని బట్టి మారతాయి. వీటి పరిధి సంక్షిప్తంగా ఉంటుంది. లక్ష్యాల యొక్క పరిధి సంక్షిప్తంగా ఉంటుంది. వీటిని మనం తప్పక సాధించవచ్చు. ఆశయాల నుంచి ఈ లక్ష్యాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. లక్ష్యాలు, గమ్యాలను పోల్చినప్పుడు లక్ష్యాలను సాధించడానికి గమ్యాల కంటే తక్కువ సమయం పడుతుంది. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? గమ్యాన్ని సాధించాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, లక్ష్యాన్ని సాధించాలంటే తక్కువ సమయం పడుతుంది. తక్కువ సమయంలో కొద్దిపాటి ప్రయత్నంలో కృత్యాల ద్వారా త్వరగానే గమ్యస్థానాన్ని సాధించేవే లక్ష్యాలు. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల ఎంపికకు ఈ లక్ష్యాలు అనేవి సహకరిస్తాయి. అందుకనే బోధనా లక్ష్యాలకు సంబంధించి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ లక్ష్యాలకు సంబంధించి నిర్వచనాలు చూసినట్లయితే ఆర్న్స్టీన్ హాన్కిన్స్ ఈయన 1988లో ఉపాధ్యాయులు, విద్యా ప్రణాళికావేత్తలు, విద్యా పాలకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు. ఇక్కడ హాన్కిన్స్ ఏమని పేర్కొన్నాడు? ఉపాధ్యాయులు, విద్యా ప్రణాళికావేత్తలు, విద్యా పాలకులు, విద్యార్థులు, వీరితో పాటు సాధారణ ప్రజలు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపి సుస్పష్టమైన ప్రకటనను లక్ష్యాలు అని పేర్కొన్నాడు. 1988లో ఆర్న్స్టీన్ హాన్కిన్స్ అనే ఆయన ఉపాధ్యాయులు, విద్యా ప్రణాళికావేత్తలు, విద్యా పాలకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటనను లక్ష్యాలు అని హాన్కిన్స్ పేర్కొన్నాడు. తర్వాత గ్రోన్లాండ్ 1985లో సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశాన్ని స్పష్టమైన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం పరమావధి అని గ్రోన్లాండ్ పేర్కొన్నాడు. ఏమన్నాడు? 1985లో అంటే సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం యొక్క పరమావధి అని గ్రోన్లాండ్ పేర్కొన్నాడు. అదేవిధంగా విలియం డిరోమే ఈయన ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడే ప్రవర్తనా లక్ష్యాలు అని విలియం డిరోమే పేర్కొన్నాడు. అంటే ఒక యూనిట్ పాఠం అయిపోయిన తర్వాత, చదివిన తర్వాత విద్యార్థి నుంచి ఏ ప్రవర్తన అయితే మనము ఆశిస్తున్నామో ఆ ప్రవర్తననే లక్ష్యాలు అని పేర్కొన్నాడు డిరోమే. తర్వాత సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు చూసినట్లయితే లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. సాంఘిక శాస్త్ర లక్ష్యాలు అనేవి ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. సమాజ ప్రగతికి, శ్రేయస్సుకు, సంక్షేమానికి కూడా ఈ సాంఘిక శాస్త్ర లక్ష్యాలు చాలా అవసరం. సమాజం యొక్క శ్రేయస్సుకు చాలా అవసరం. ప్రతి బోధనకు లక్ష్యాలు ఉన్నట్లే
సాంఘిక శాస్త్ర బోధనకు కూడా లక్ష్యాలు ఉంటాయి. ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణలు కూడా ఉన్నాయి. విద్య ప్రధాన లక్ష్యం ఏంటి అంటే విద్యార్థి మూర్తిమత్వంలో మార్పులు తీసుకొచ్చి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం. ఇది విద్య యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థి మూర్తిమత్వంలో మార్పులు తీసుకొస్తుంది. ఆ యొక్క విద్యార్థిని భావి భారత పౌరునిగా తీర్చిదిద్దుతుంది. ఇదే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం. తర్వాత అభ్యసన లక్ష్యం ఏంటి అంటే నిర్ణీత బోధన తర్వాత ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే వాటిని అభ్యసన లక్ష్యం అంటారు. ప్రవర్తనలో మార్పు తీసుకొస్తే అభ్యసన లక్ష్యం. ఇప్పుడు బోధన తర్వాత ఉపాధ్యాయునికి అభ్యసన లక్ష్యాల అవగాహన ఎంతో అవసరం. సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉన్నాయి. అవి సాధారణ లక్ష్యాలు, 2 ప్రవర్తన లక్ష్యాలు. ఇక్కడ సాధారణ లక్ష్యాలు విస్తృత పరిధి కలిగి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. సాధారణ లక్ష్యాలు అనేవి విస్తృతమైన పరిధి కలిగి ఉంటాయి. అంతేకాకుండా పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఇవి విషయాన్ని బట్టి మారవు. సాధారణ లక్ష్యాలు అనేవి విషయాన్ని బట్టి మారవు. తర్వాత ప్రవర్తన లక్ష్యాలు ఇవి నిర్దిష్టమైనవిగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై ఉంటాయి. అదే సాధారణ లక్ష్యాలు అయితే పాఠశాల పరిధి దాటి ఉంటాయి. ప్రవర్తన లక్ష్యాలు అయితే పాఠశాల పరిధికి పరిమితమై ఉంటాయి. ఈ విషయాన్ని బట్టి మారతాయి. ఏవి? ప్రవర్తన లక్ష్యాలు. తర్వాత ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలు రూపొందిస్తారు అంటే ఇక్కడ సామాజిక కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, ఆర్థిక కారకాలు, సాంకేతిక మార్పు, దేశ తాత్విక విధానం, విద్యార్థి అవసరాలు సమస్యలు, విద్యా విధానం స్వభావం, ప్రభుత్వ ఆశయాలు అవసరాలు, పాఠ్యాంశాల స్వభావం, లక్ష్య సాధనకు ఉపకరించే వనరులు, సమాజ అవసరాలు స్థితిగతులు దృష్టిలో ఉంచుకో. బోధనాంశాలు రూపొందించే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఏంటి అంటే విద్యార్థి అవసరాలు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి, పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి, లక్ష్యాలను సాధించడానికి లభించే వనరులను కూడా దృష్టిలో ఉంచుకుని బోధన అంశాలు అనేవి రూపొందిస్తూ ఉంటారు. తర్వాత అభ్యసన లక్ష్యాల ద్వారా సాధించబడే లక్ష్యాలు ఏంటి అని చూస్తే ఆదర్శ పౌరసత్వం పెంపొందించడం, లౌకిక భావాన్ని పెంపొందించడం, ఉగ్రవాద తీవ్రవాద భావాన్ని తిరస్కరించడం, సమగ్ర ప్రగతికి శ్రేయస్సుకు కృషి చేయడం, సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడడం, దేశభక్తి కలిగించడం, సర్దుబాటు సహకారం సహనం పెంపొందింపజేయడం, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం. ఇక్కడ సౌభ్రాతృత్వం అంటే సోదరభావం, ఆర్థిక సాంఘిక రాజకీయ సమస్యలను సమర్థతతో పరిష్కరించడం, వనరులు గుర్తించి పొదుపుగా వినియోగించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం. ఇవి సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాల ద్వారా సాధించబడే లక్ష్యాలు. తర్వాత ఈ యొక్క సాంఘిక శాస్త్ర అభ్యసన లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే విద్యార్థులు సాధించగలిగేలా ఉండాలి. ఈ సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు అనేవి విద్యార్థులు సాధించగలిగేలా ఉండాలి. విద్యా విషయక ప్రాముఖ్యత ఉండాలి. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి. నిర్ణయించిన కాల పరిమితిలో సాధించగలిగేవిగా ఉండాలి. విద్యార్థులు పరిశీలించదగినవిగా ఉండాలి. అవసరాలను బట్టి లక్ష్యాలను మార్చే విధంగా ఉండాలి. ఇవి సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాల యొక్క లక్షణాలు. తర్వాత ఈ అభ్యసన లక్ష్యాల ప్రయోజనాలు ఏంటి? అభ్యసన ఫలితాలు మూల్యాంకనం చేయడానికి, అవసరమైన బోధన అభ్యసన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవడానికి, లక్ష్య సాధనకు బోధనా పద్ధతులు ఎన్నుకోవడానికి, విద్యార్థుల అభ్యసనానికి, ఉపాధ్యాయుని బోధనకు మార్గదర్శకాన్ని ఇస్తాయి. ఇవి ప్రయోజనాలు. సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాల యొక్క ప్రయోజనాలు ఏంటి? ఈ అభ్యసనను అభ్యసించడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి అని చూస్తే అభ్యసన ఫలితాలు మూల్యాంకనం చేయవచ్చు. అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయవచ్చు. అవసరమైన బోధన అభ్యసన కార్యకలాపాలను ఎంపిక చేసుకోవచ్చు. లక్ష్య సాధనకు బోధనా పద్ధతులు ఎన్నుకోవచ్చు. విద్యార్థుల అభ్యసనానికి, ఉపాధ్యాయుని బోధనకు మార్గదర్శకానికి, విద్యార్థుల అభ్యసనానికి, ఉపాధ్యాయుని బోధనకు ఈ యొక్క
సాంఘిక శాస్త్ర లక్ష్యాలు అనేవి మార్గదర్శకాన్ని ఇస్తాయి. తర్వాత ఆశయం. దీన్ని చూసినట్లయితే ఆశయం అనగా ఒక పని ఎందుకు చేయాలి, దానివల్ల పొందే లాభం ఏంటి, ఆ పని ఎంతవరకు చేయాలి అనే ప్రశ్నలకు సమాధానమే ఆశయంగా చెప్పవచ్చు. ఆశయం అంటే ఒక పని ఎందుకు చేయాలి, దానివల్ల పొందే లాభం ఏంటి, ఆ పని ఎంతవరకు చేయాలనే ప్రశ్నకు సమాధానాలే ఆశయాలు. ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయమే ఆశయం. గమ్యాన్ని చేరడానికి ఆశయం అనేది ఉపయోగపడుతుంది. ఆశయం ఎందుకు ఉపయోగపడుతుంది? గమ్యాన్ని చేరడానికి. సాధించడానికి ఈ ఆశయం సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఆశయం రూపొందించడంలో ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులు పెద్దవారైనప్పుడు ప్రజాస్వామ్య పౌరునికి కావలసిన జ్ఞానాన్ని, నైపుణ్యతను కలిగిస్తుంది. ఇలా కలిగించడానికి ఆశయం అనేది ఉద్దేశించబడింది. తర్వాత ఆశను సాధించడం, సాధించలేకపోవడం, పరిశీలించడం, మదింపు చేయడం అనే విషయాలను స్పష్టంగా పేర్కొనలేము. ఆశయం సాధిస్తామా సాధించకమో, పరిశీలించడం, మదింపు చేయడం ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కోలేము. ఈ ఆశయాలు అనేవి తత్వశాస్త్రాన్ని బట్టి విద్య ఆశయాలు ఉంటాయి. విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆశయాలు విద్యలో నిర్దేశం చేస్తాయి. సాధారణమైనవి, దీర్ఘకాలిక సాధితాలు. ఆశయాలు అనేవి సాధారణమైనవి, దీర్ఘకాలిక అంటే ఎక్కువ కాలంలో సాధించబడతాయి. ఇక్కడ శాశ్వత విలువలు కలిగి ఉంటాయి. ఆశయాలు అనేవి శాశ్వత విలువలు కలిగి ఉంటాయి. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. వీటి పరిధి విశాలంగా ఉండి విశాల దృక్పథం కలిగి ఉంటాయి. ఆశయాలను సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు. ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి. వీటి సాధనకు లక్ష్యాలు సోపానాలు. వీటి సాధనకు, ఆశయాల సాధనకు లక్ష్యాలు సోపానాలు. తర్వాత బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చూసినట్లయితే ఇక్కడ వర్గీకరణ సంబంధించి, వర్గీకరణ అంటే క్రమ పద్ధతిలో అంశాలను వేరు చేసి వివిధ సమూహాలుగా చేయడమే వర్గీకరణ. అంటే క్రమ పద్ధతిలో అంశాలు వేరు చేసి వివిధ సమూహాలుగా చేయడాన్ని వర్గీకరణ అంటారు. ఇలా వేరు చేయడం వల్ల వాటిని బోధనా లక్ష్యాలుగా కూడా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వర్గీకరణకు సంబంధించి అమెరికాలో 1948 సంవత్సరంలో మొదటి వర్గీకరణ నిర్ణయం జరిగింది. ఇక్కడ 1948 సంవత్సరంలో అమెరికాలో మొదటి వర్గీకరణ నిర్ణయం జరిగింది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, APA అంటాం, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఇది బోస్టన్లో ఈ యొక్క జరిగిన సమావేశంలో మొదటి వర్గీకరణ జరిగింది. అనేక కళాశాలల పరీక్షకులు మొట్టమొదట నిర్ణయం తీసుకోవడమైనది. ఎక్కడ? అమెరికాలో బోస్టన్లో అనేక కళాశాలల యొక్క పరీక్షకులు మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారము ఇక్కడ 3 రకాలుగా ఈ యొక్క లక్ష్యాల వర్గీకరణ జరిగింది. అవి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇక్కడ జ్ఞానాత్మక రంగం, ఇక్కడ బెంజమిన్ బ్లూమ్స్ ఈ జ్ఞానాత్మక రంగాన్ని 1956లో పేర్కోవడం జరిగింది. ఎవరితో? అతని అనుచరులతో కలిసి. బెంజమిన్ బ్లూమ్స్ 1956 సంవత్సరంలో అతని అనుచరులతో కలిసి జ్ఞానాత్మక రంగాన్ని గురించి పేర్కోవడం జరిగింది. అదేవిధంగా భావావేశ రంగము, దీనిని ఎవరు పేర్కొన్నారు? డేవిడ్ ఆర్ క్రాత్హాల్ 1964 సంవత్సరంలో. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగము ఎవరు పేర్కొన్నారు? సింప్సన్ 1966, హారో 1972, ఆర్హెచ్ దవే వీరు మానసిక చలనాత్మక రంగాన్ని గూర్చి పేర్కోవడం జరిగింది. తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ చూసినట్లయితే పైన అమెరికాలో తీసుకున్న నిర్ణయం అంటే బోస్టన్లో ఏ నిర్ణయాన్ని అయితే
తీసుకుని 3 రంగాలుగా వర్గీకరించడం జరిగిందో లక్ష్యాలను, ఇక్కడ జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఆ 3 రంగాల యొక్క విధానాలకు అనుగుణంగానే బ్లూమ్స్ వర్గీకరణ అనేది రూపొందించబడింది 1956 సంవత్సరంలో. అందులో భాగంగానే బెంజమిన్ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీలో 1 డైమెన్షన్ మాత్రమే ఉంది. బ్లూమ్స్ పేర్కొన్న టాక్సానమీలో 1 డైమెన్షన్ మాత్రమే ఉంది. ఇది జ్ఞానాత్మక పరిమాణం. ఆ 1 డైమెన్షన్ ఏంటి అంటే జ్ఞానాత్మక పరిమాణం. అంటే జ్ఞానాత్మక రంగం గురించి బ్లూమ్స్ పేర్కోవడం జరిగింది. బ్లూమ్స్ పేర్కొన్న 3 రంగాలు ఏంటి? ఆ 3 రంగాల్లో ప్రధానంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించి పేర్కోవడం జరిగింది. ఈ 3 రంగాలు ఏంటి అని చూసినట్లయితే జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇక్కడ జ్ఞానాత్మక రంగం లక్ష్యాల వర్గీకరణ చూసినట్లయితే బెంజమిన్ బ్లూమ్స్ పేర్కొన్న జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ జ్ఞానం, గ్రహించే శక్తి, వ్యక్తీకరణం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. వీటిని 1 డైమెన్షన్లో బెంజమిన్ బ్లూమ్స్ పేర్కోవడం జరిగింది. ఇక్కడ జ్ఞానం అంటే గుర్తుకు తెచ్చుకోవడం. ఈ జ్ఞానం అన్న వాటిలో ఉపయోగించే పదాలు ఏంటి అని చూస్తే తెలుసుకొనుట, సంబంధం కలిగిన జాబితా గుర్తించుట, నిర్వచించుట, గుర్తుకు తెచ్చుకొనుట, నెమరు వేయుట, తిరిగి చెప్పుట, భద్రపరచడం, సంపాదించడం. ఈ పదాలన్నీ కూడా జ్ఞానం అనే అంశంలో ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రహించే శక్తి అంటే అంశాలను అవగాహన చేసుకోవడం. ఇందులో ఉపయోగించే పదాలు ఏంటి? గుర్తించుట, రిపోర్ట్ చేయుట, చర్చించుట, వర్ణించుట, వ్యాఖ్యానించుట, విభేదాలు చెప్పుట, ముగించుట, హేతుబద్ధంగా చెప్పుట. ఇది గ్రహించే శక్తిలో యొక్క పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యక్తీకరణం కొన్ని సన్నివేశాలలో వ్యక్తీకరించడం జరుగుతుంది. ఈ వ్యక్తీకరణం అనే అంశంలో ఉపయోగించే పదాలు ఏంటి అని చూస్తే వ్యక్తీకరించుట, సంబంధాలు చెప్పుట, అనువదించుట, ఉపయోగించుట, వ్యాఖ్యానించుట, అభ్యసించుట, గణించుట, ప్రదర్శించుట, నటించుట. ఇవి వ్యక్తీకరణంలో ఉపయోగించే పదాలు. తర్వాత విశ్లేషణ. విడి భాగాలు మరింత పరిశీలించి అవగాహన చేసుకోవడాన్ని విశ్లేషణ అంటారు. ఇందులో ఉపయోగించే క్రియాపదాలు ఏంటి అంటే విశ్లేషించుట, పోల్చుట, అన్వేషించుట, ఉదాహరించుట. ఫ్రెండ్స్ తప్పుపడింది. ఉదాహరించుట, భేదాలు చెప్పుట, కనుగొనుట, శోధించుట, రాబట్టుట, సర్వే చేయుట. ఇవి విశ్లేషణలో క్రియాపదాలు. అదేవిధంగా సంశ్లేషణ. దీనికి సంబంధించి చూస్తే విషయాంశాలను కలిపి కొత్త పదాలు తయారు చేయుట, దీనిని సంశ్లేషణ అంటారు. ఇందులో క్రియాపదాలు ఉత్పత్తి చేయుట, డిజైన్ చేయుట, కూర్చుట, సమీకరించుట, సృష్టించుట, తయారు చేయుట, ఊహించుట. ఇవి సంశ్లేషణలో క్రియాపదాలు. సంశ్లేషణకు ఉదాహరణ ఏంటి అని చూస్తే ప్రణాళిక చేయుట, కనుగొనుట, డాక్యుమెంట్ల తయారీ. ఇవి సంశ్లేషణకు ఉదాహరణలుగా చెప్పబడుతున్నాయి. తర్వాత మూల్యాంకనం. తీర్పు చెప్పడానికి సంసిద్ధత. దీనినే మూల్యాంకనం అని చెప్పవచ్చు. విషయాన్ని బట్టి విలువగట్టి విమర్శించడాన్ని మూల్యాంకనం అంటున్నాం. ఈ మూల్యాంకనం ఉపయోగించే క్రియాపదాలు ఏంటి? అంచనా వేయుట, పోల్చుట, మూల్యాంకనం చేయుట, ముగించుట, రాబట్టుట, వాదించుట, విమర్శించుట, ఊహించుట. ఈ పదాలను మూల్యాంకనంలో క్రియాపదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇవి ఈ 3 రంగాలు బ్లూమ్స్ పేర్కొన్న 3 రంగాలు. అందులో జ్ఞానాత్మక రంగం గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. బ్లూమ్స్ తన వర్గీకరణలో తెలుసుకున్న లోపం ఏంటి అని చూస్తే జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలలో కొన్ని మేధాపరమైనవి అని బ్లూమ్స్ గ్రహించాడు. బ్లూమ్స్ పేర్కొన్న వర్గీకరణలో జ్ఞానానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని మేధాపరమైనవి అని గ్రహించాడు. జ్ఞానానికి
ఇతర మేధాపర అంశాలకు చాలా తేడా ఉంటుంది అని బ్లూమ్స్ గ్రహించడం జరిగింది. అవేంటి అంటే పారిభాషిక పదాలు, ప్రత్యేక ముఖ్యమైన నిజాలు, సంబంధాలు, సిద్ధాంతాలు, నిర్మాణాలు, ప్రమాణాలు, పద్ధతులు, వర్గీకరణలు, కేటగిరీలు. ఇవి జ్ఞానానికి ఇతర మేధాపర అంశాలకు ఎక్కువ తేడా ఉంటుంది అని గ్రహించిన అంశాలు. తర్వాత అండర్సన్ క్రాత్హాల్ వీరు ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు బ్లూమ్స్ వర్గీకరణ అనుగుణంగా లేదు అని పేర్కొన్నారు. అండర్సన్ క్రాత్హాల్ అనేవారు ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు బ్లూమ్స్ వర్గీకరణ అనుగుణంగా లేదు అని చెప్పారు. బ్లూమ్స్ రూపొందించిన జ్ఞానాత్మక రంగాన్ని మార్చివేసి 2001 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఎవరు? అండర్సన్ క్రాత్హాల్. ఆ పుస్తకం పేరేంటి అంటే ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్ అండ్ అసెసింగ్ అని పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకంలో ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణ చూపించారు. ఎవరు? అండర్సన్ క్రాత్హాల్ అనేవారు. ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్ అండ్ అసెసింగ్ అనే బుక్లో ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణను పేర్కోవడం జరిగింది. ఈ అండర్సన్ క్రాత్హాల్ వర్గీకరణ చూసినట్లయితే వీరు బ్లూమ్స్ పేర్కొన్న వర్గీకరణను పునఃసమీక్షించారు. బ్లూమ్స్ అయితే 1 డైమెన్షన్ అని పేర్కొన్నాం, వీరు 2 డైమెన్షన్ పేర్కోవడం జరిగింది. దీనినే ద్విపరిమాణం అని పేర్కొన్నారు. ఈ 2 డైమెన్షన్ సంబంధించి 1 జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, 2 జ్ఞాన పరిమాణం. ఈ జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం సంబంధించి బ్లూమ్స్ ఆల్రెడీ పేర్కొన్నాడు. వీరు 2 డైమెన్షన్లో భాగంగా జ్ఞాన పరిమాణాన్ని చేర్చారు. అయితే జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం గురించి చూసినట్లయితే ఇందులో 6 లక్ష్యాలు ఉన్నాయి. వీటిని తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి అమర్చడం జరిగింది. ఈ 6 లక్ష్యాలను ఏంటి? 6 లక్ష్యాలు అంటే గుర్తుకు తెచ్చుకోవడం, అవగాహన పొందడం, అన్వయించడం లేదా వ్యక్తపరచడం లేదా అనువర్తించడం లేదా అప్లయింగ్. 4ది విశ్లేషించడం, 5 మూల్యాంకనం చేయడం, 6 సృష్టించడం. ఈ 6 లక్ష్యాలను కూడా 2 డైమెన్షన్ విధానంలో జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో భాగంగా అండర్సన్ క్రాత్హాల్ పేర్కోవడం జరిగింది. తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం, ఇది జ్ఞానానికి సంబంధించిన అంశం. గుర్తుకు తెచ్చుకోవడం అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. అభ్యసన ప్రక్రియలో జ్ఞానానికి తొలిమెట్టు గుర్తుకు తెచ్చుకోవడం. జ్ఞానానికి తొలిమెట్టు అభ్యసన ప్రక్రియలో ఏంటి అంటే గుర్తుకు తెచ్చుకోవడం. జ్ఞానం అభ్యసనాన్ని అర్థవంతంగాను ఫలవంతంగాను చేస్తుంది. వాస్తవాలను, జాబితాలను చెప్పడం, కంఠస్థం చేయడం, నిర్వచనం చేయడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోవడంలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ కంఠస్థం, నిర్వచనం చేయడం, యథాతథంగా చెప్పడం కంఠస్థం చేయడం అంటే. అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం ఉదాహరణ ఏంటి? సూత్రాలు, తేదీలు, సిద్ధాంతాలు, నూతన పదాలు, భావనలు, వీటిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఉదాహరణగా పేర్కోవచ్చు. తర్వాత అవగాహన పొందడం, రాతపూర్వకంగా కానీ గ్రాఫ్ ద్వారా కానీ వ్యాఖ్యానించడాన్ని అవగాహన పొందడం అని చెప్పవచ్చు. అంతేకాకుండా వర్గీకరించడం, ప్రతిపాదించడం, తేడాలు చెప్పడం, వీటిని కూడా అవగాహనగానే చెప్పవచ్చు. ఈ అవగాహనకు సంబంధించిన పదాలు ఏంటి అని చూసినట్లయితే భావనలు, తేదీలు, సూత్రాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణలు, వివరణలు, వర్గీకరణలు, సంబంధాలు, ఇవి అవగాహనకు సంబంధించిన పదాలు. అదేవిధంగా అన్వయించడం లేదా వ్యక్తపరచడం లేదా అనువర్తించడం లేదా అప్లయింగ్, దీనికి సంబంధించి నేర్చుకున్న అంశాలు అమలుపరుచుట, నమూనా తయారు చేయుట, ప్రదర్శించుట, అనుసరించుట, ముఖాముఖి నిర్వహించుట, క్రియాత్మక సృజనాత్మక ఆలోచన పెంపొందింపజేయుట, నిత్య జీవితంలో వినియోగించుకునే సామర్థ్యం పెంపొందింపజేసుకోవడం. మనం నేర్చుకున్న జ్ఞానం నిజ జీవితంలో ఉపయోగించుకునే విధంగా మనం మన యొక్క జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నేర్చుకున్న జ్ఞానం ద్వారా అవసరమైన సందర్భాలలో ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ఉదాహరణ ఏంటి? అవి అన్వయించడానికి లేదా అప్లయింగ్కి అంటే ట్రాఫిక్ పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత
వాటిని నిజ జీవితంలో వినియోగించుకోవడం. అంతేకాకుండా దేశ రాష్ట్ర పటాలు, ఈ పటాల ఆధారంగా చేసుకుని ప్రయాణం చేయగలగడం, వీటినే అప్లయింగ్ లేదా అన్వయించడం లేదా వ్యక్తపరచడం లేదా అనువర్తించడం అని చెప్పవచ్చు. తర్వాత విశ్లేషించడం, విషయాలలోని అంశాన్ని విడివిడి భాగాలుగా చేసి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాయో చెప్పడమే విశ్లేషించడం. ఒక విషయంలో అంశాన్ని విడివిడి భాగాలుగా చేస్తాం, అందులో ఎటువంటి సంబంధం ఉంది అని చెప్పడాన్ని విశ్లేషించడం అని చెప్పవచ్చు. ఈ యొక్క విశ్లేషించడాన్ని విద్యార్థులు విభజించగలుగుతారు, నిర్వచించగలుగుతారు. సర్వే చేయడం ద్వారా, చార్ట్ తయారు చేయడం ద్వారా, బొమ్మలు గీయడం ద్వారా, గ్రాఫ్ల ద్వారా విశ్లేషించడాన్ని బహిర్గతం చేస్తూ ఉంటారు. విశ్లేషించడానికి ఉదాహరణ ఏంటి అంటే, ఉష్ణమండల ఎడారులు ఖండం యొక్క పశ్చిమ భాగంలోనే ఉన్నాయి, కానీ తూర్పు భాగంలో లేకపోవడానికి కారణాలు విశ్లేషించి చెప్పడం. ఇది విశ్లేషించడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా మూల్యాంకనం చేయడం, విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుంటాడు. సిఫారసులు, నివేదికలు తయారు చేయగలుగుతారు, ప్రదర్శించగలుగుతారు. మూల్యాంకనం చేయడానికి ఉదాహరణ ఏంటి అని చూస్తే, ఇంటర్నెట్ విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే సమస్యలను గురించి విద్యార్థులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం. ఇది అందులో ఉదాహరణగా చెప్పవచ్చు మూల్యాంకనం చేయడంలో. తర్వాత సృష్టించడం, ఇందులో ఉత్పత్తి, ప్రణాళిక మొదలగు కార్యక్రమాలు ప్రముఖమైనవి. సృష్టించడంలో ప్రముఖమైనవి ఉత్పత్తి, ప్రణాళిక మొదలగు కార్యక్రమాలు. ఉన్నదానికన్నా భిన్నంగా కొత్తదానిని సృష్టింపజేయడమే ఈ యొక్క సృష్టించడం యొక్క ప్రత్యేకత. ఈ ప్రక్రియ మానసిక ప్రక్రియలో అన్నింటికన్నా చాలా క్లిష్టమైనది. సృష్టించడం అనే ప్రక్రియ మానసిక ప్రక్రియలో అన్నింటికన్నా కూడా చాలా క్లిష్టమైనది. సొంత ఊహను వినియోగించుకొని కొత్త ఆలోచనలు, విధానాలు రూపకల్పన చేయడమే సృష్టించడం అని చెప్పవచ్చు. సొంత ఊహను వినియోగించుకొని కొత్త ఆలోచన చేస్తూ ఉంటాడు, విధానాలు రూపొందిస్తూ ఉంటారు. తర్వాత జ్ఞాన పరిమాణం. అండర్సన్ క్రాత్హాల్ పేర్కొన్న ఇక రెండవ డైమెన్షన్ ఏంటి అంటే జ్ఞాన పరిమాణం. ఇందులో మొదటి 3 అంటే వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, భావన సంబంధిత జ్ఞానం, విధానాత్మక జ్ఞానం, ఈ 3 కూడా బ్లూమ్స్ వర్గీకరణలోనివే. 4వది మెటాకాగ్నిషన్. ఈ మెటాకాగ్నిషన్ యొక్క అంశాన్ని ఈ అండర్సన్ క్రాత్హాల్ అనేవారు జ్ఞాన పరిమాణంలో చేర్చడం జరిగింది. ఇక్కడ భావన సంబంధిత జ్ఞానం చూసినట్లయితే చురుగ్గా ఆలోచించడానికి ఈ భావన సంబంధిత జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. విధానాత్మక జ్ఞానం, ఇది ఏ పనినైనా ఎలా చేయాలి, విచారణ చేసే విధానాలు, నైపుణ్యాలు, ఆల్గారిథమ్స్, మెలకువలు, పద్ధతులు ఉపయోగించే విధానాలకు సంబంధించిన జ్ఞానమే విధానాత్మక జ్ఞానం అని చెప్పవచ్చు. అదేవిధంగా మెటాకాగ్నిషన్ పునఃపరిశీలించిన వర్గీకరణలో మెటాకాగ్నిషన్ చేర్చబడింది. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడనే విషయాలకు సంబంధించిన జ్ఞానమే మెటాకాగ్నిషన్ అంటే. మెటాకాగ్నిషన్ అంటే ఏంటి? ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటాకాగ్నిషన్. తనకు గల జ్ఞానానికి సంబంధించిన పూర్తి అవగాహనను మెటాకాగ్నిషన్గా చెప్పవచ్చు. ఇలా 2 డైమెన్షన్ను అండర్సన్ క్రాత్హాల్ అనేవారు వర్గీకరించడం జరిగింది. తర్వాత సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు చూసినట్లయితే, ఉపాధ్యాయుడు ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకోవాలి. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను ఉపాధ్యాయుడు ప్రశ్నలు తయారు చేసినప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని విద్యా ప్రమాణాలు తరగతి గదిలో సాధించబడవు. కొన్ని క్షేత్ర పర్యటనల ద్వారా సాధించబడతాయి, కొన్ని అయితే తరగతులు సాధించబడతాయి, కొన్ని పరిపృచ్ఛలు, ఇక్కడ ఇంటర్వ్యూలు అంటాం, ఎక్స్కర్షన్స్ అంటాం, పిక్నిక్స్ అంటాం, ఇలా వివిధ పేర్లతో ఈ క్షేత్ర పర్యటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా కూడా కొన్ని ప్రమాణాలు అనేవి సాధించబడవచ్చు. ఈ సాంఘిక
శాస్త్ర విద్యా ప్రమాణాలను ఏ సిఫారసుల ఆధారంగా నిర్ణయించారు అంటే ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005. వీటి ఆధారంగా సాంఘిక శాస్త్ర సిఫారసులు, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను పేర్కోవడం జరిగింది, నిర్ణయించడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 చూసినట్లయితే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అంటున్నాం. దీని గురించి చూసినట్లయితే సూచనలు: సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా ఉండాలి అని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 పేర్కొంది. సామాజిక సాంఘిక శాస్త్రాల యొక్క అధ్యయనం, సోషల్ స్టడీస్ యొక్క లెర్నింగ్ అనేది మనం తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి పేర్కొంది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని తెలియజేసింది. సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను తప్పనిసరిగా ముఖ్య లక్ష్యంగా ఉండాలి ఇవి అని చెప్పేసి ఎన్సిఎఫ్ 2005 పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన లక్ష్యాలను తెలియజేసింది. ఏంటి అవంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండి అనే భావన కలిగించడం, భిన్నత్వంలో ఏకత్వం ఉంది అనే భావన కలిగించడం, దేశ సాంఘిక రాజకీయ సంస్థల పని క్రమాన్ని విధానాలను అవగాహన కల్పించడం, విద్యార్థి ఆలోచన పరిధిని కుటుంబం పాఠశాల నుంచి బాహ్య ప్రపంచానికి విస్తృతపరచడం ద్వారా సామాజిక దృక్పథాన్ని విశాలపరచడం. విద్యార్థి యొక్క ఆలోచన పరిధి కుటుంబం పాఠశాల నుంచి ప్రపంచ స్థాయికి విస్తృతపరచడం ద్వారా సామాజిక దృక్పథాన్ని విశాలపరచడం. తర్వాత మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యాలు ఏంటి అని చూస్తే మానవ వారసత్వానికి వివిధ సంస్కృతులు చేసిన కృషి అభినందించే వైఖరి పెంపొందించడం. మానవ వారసత్వానికి వివిధ సంస్కృతులు చేసిన కృషి అభినందించే వైఖరిని పెంపొందించడం. ఆధునిక సమకాలీన భారతదేశ ప్రపంచ భాగాలలోని ఆధునిక సమకాలీన భారతదేశ ప్రపంచ భాగాలు, ఈ భాగాలలో ఆర్థిక సాంఘిక రాజకీయ మార్పులు తెలియజేయడం. తమ ప్రాంతంలోని స్థానిక సంస్థల హక్కులు బాధ్యతలు, వనరుల పరిరక్షణ, సద్వినియోగపరుచుకోవడంపై అవగాహన కల్పించడం. ఇవి మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యాలు. మరొకసారి మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యాలు ఏంటి అంటే వారసత్వానికి వివిధ సంస్కృతులు చేసిన కృషిని అభినందించే వైఖరి పెంపొందించాలి. మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యం. అంతేకాకుండా ఆధునిక సమకాలీన భారతదేశం ప్రపంచ భాగాలలో ఆర్థిక సాంఘిక రాజకీయ మార్పులు, ఈ మార్పులను తెలియజేయాలి. తమ ప్రాంతంలో స్థానిక సంస్థల హక్కులు బాధ్యతలు, వనరుల పరిరక్షణ, సద్వినియోగపరుచుకోవడం మీద అవగాహన కల్పించాలి. మాధ్యమికోన్నత స్థాయిలో అభ్యసన ఫలితాలు కూడా ఉన్నాయి. అవేంటి అని చూసినట్లయితే సామాజిక పాఠ్యాంశాలు విద్యార్థులలో వాస్తవాలను విమర్శనాత్మక దృష్టితో తెలుసుకోవడం, ప్రశ్నించడం ద్వారా సామాజిక స్పృహ కలిగించడం. సామాజిక పాఠ్యాంశాలు విద్యార్థులలో వాస్తవాలను విమర్శనాత్మక దృష్టితో తెలుసుకోవడం, ప్రశ్నించడం ద్వారా సామాజిక స్పృహను కలిగించడం. దేశ విదేశ రాజకీయ ఆర్థిక వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి తగిన నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా విద్యార్థులను తయారు చేయడం, అంటే విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందింపజేయాలి. తరువాత విద్యా ప్రమాణాలు, ఇక్కడ భావనల అవగాహన, చూసిన వాటిని సొంత మాటల్లో చెప్పగలగడమే భావనల అవగాహన అని చెప్పవచ్చు. ఈ భావనల అవగాహన పెంపొందించుకోవడానికి చర్యలు ఉన్నాయి. ఏంటి అంటే చిత్రాలను పరిశీలించి చర్చించడం, ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించడం, కీలక పదాలను అర్థం చేసుకోవడానికి చర్చను కొనసాగించడం, విద్యార్థులను గ్రూపులుగా చేసి ప్రశ్నలు చర్చింపజేయడం. ఇవి భావనల అవగాహన పెంపొందించడానికి చర్యలు. ఏం చేయాలి? చిత్రాలు ఇచ్చి పరిశీలించి చర్చించమనాలి, ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించమనాలి, కీలక పదాలు ఇచ్చి అర్థం చేసుకోవడానికి చర్చను కొనసాగించాలి, విద్యార్థులను గ్రూపులుగా చేసి ప్రశ్నలు చర్చింపజేయాలి.
ఇవి భావనల అవగాహన పెంపొందించుకోవడానికి చర్యలు. అదేవిధంగా ఉపాధ్యాయుని పాత్ర భావనల అవగాహన నిమిత్తం. ఈ ఉపాధ్యాయుడు స్వయంగా అభ్యసన ప్రోత్సహించాలి, అంటే స్వయంగానే చదువుకునే విధంగా ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించాలి. ప్రతి విషయానికి ఉపాధ్యాయుని మీద ఆధారపడడాన్ని ప్రోత్సహించకూడదు. ప్రశ్నించే విధానాన్ని, బృంద చర్చలను ప్రోత్సహించాలి ఉపాధ్యాయుడు. నివేదికలు చదివేటట్లు ప్రోత్సహించాలి. ఇక్కడ క్షేత్ర పర్యటనలు, పరిపృచ్ఛలు, ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత నివేదికలు చదివేటట్లను ప్రోత్సహించాలి ఉపాధ్యాయుడు. తర్వాత ఇచ్చిన పాఠ్యాంశం చదివి అవగాహన చేసుకుని వ్యాఖ్యానించడం, అంటే ఉన్న అనుభవాల ఆధారంగా చర్చించగలగడాన్ని ఇలా చెప్పవచ్చు. అదేవిధంగా సమాచార సేకరణ అమలు. ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలంటే మరింత ప్రధాన సమాచారం సేకరించుకోవడం ఎంతో అవసరం. సేకరించిన సమాచారాన్ని పట్టిక రూపంలో పొందుపరచడం, సమాచారం ఆధారంగా పట్టికలు రూపొందించుకోవడం, నివేదికలు తయారు చేసుకోవడం, నివేదిక సమర్పించడం మొదలైన విషయాలు అన్నీ కూడా సమాచార సేకరణ నైపుణ్యం కిందకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రాజెక్ట్ పనిలో ముఖ్యాంశాలు ఏంటి అంటే ప్రశ్నల నుంచి గ్రాఫు, ప్రశ్నల నుంచి టేబుల్ తయారు చేయడం, గ్రాఫ్ నుంచి పట్టిక, పట్టిక నుంచి గ్రాఫు, పట్టిక నుంచి రాయడం, విషయం నుంచి గ్రాఫు. ఇవి ప్రాజెక్ట్ పనిలో ముఖ్య అంశాలు. అదేవిధంగా సమకాలీన అంశాలపై స్పందన ప్రశ్నించడం చూసినట్లయితే బోధించే ప్రతి విషయము కూడా నిజ జీవిత సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఉండాలి. ప్రతి విషయము మనం బోధించేది విద్యార్థులు నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించుకునే విధంగానే బోధించాలి మనం. దీనివలన విద్యార్థులలో తార్కికంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఉదాహరణ ఏంటి? సమకాలీన అంశాల మీద స్పందించడం. దీనికి ఉదాహరణ ఏంటి అని చూస్తే తరగతి గదిలో ఒక ప్రాంత జీవనశైలి చర్చిస్తూ ఉన్నాం. ఈ జీవనశైలిని చర్చించేటప్పుడు తమ ప్రాంతం యొక్క జీవనశైలితో పోల్చి చూసుకోవడమే అని చెప్పవచ్చు. తర్వాత పఠన నైపుణ్యాలు. ప్రశ్నించడం, పఠించడం, పటాలు గుర్తించి మాట్లాడడం, ఈ భావన సరైన విధంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పఠన నైపుణ్యంలో ముఖ్యంగా 3 ముఖ్య విషయాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మ్యాప్ గీయడం. గీయడం అంటే మ్యాప్ గీయడం అందరికీ తెలుసు. అదేవిధంగా మ్యాప్ చదవడం, మ్యాప్ గుర్తించడం, మ్యాప్ చదువుట. మ్యాప్ను చూసి గంగా నది ఉపనదిని తెలపండి. ఇలా మ్యాప్ని చదువుటలో ఉదాహరణ చెప్పవచ్చు ఈ అంశాన్ని. అదేవిధంగా మ్యాప్ గుర్తించుట అంటే భారతదేశ పటంలో హిమాలయ పర్వతాలు, పశ్చిమ కనుమలు గుర్తించండి. ఇది మ్యాప్ గుర్తించుటకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత ప్రశంస, సున్నితత్వం. కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం వంటి కృత్యాలు అనుసరించాలి. విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేపట్టవలసిన కృత్యాలు ఏంటి అని చూస్తే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థులలో కలిగిన భావాలు చెప్పించుట, వ్రాయించుట. ఏ భావాలైతే విద్యార్థులలో కలుగుతున్నాయో వాటిని చెప్పమనడం, రాయమనడం. అంతేకాకుండా జీవ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, మంచి పని చేసిన వారిని ప్రశంసించే వైఖరి కలిగించడం, ప్రేమ, దయ, ఓర్పు మొదలగు మానవ విలువలు పెంపొందించడం, సభలు సమావేశాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడం, పోస్టర్లు, పాంప్లెట్లు, స్లోగన్స్ వివిధ అంశాలపై తయారు చేయించడం. ఇవి విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేపట్టవలసిన కృత్యాలు. అదేవిధంగా సాంఘిక శాస్త్ర విద్యపై సిఫారసులు చూసినట్లయితే ఇక్కడ ప్రాతిపదిక విద్య. ఈ ప్రాతిపదిక విద్యతో భారతదేశంలో సాంఘిక శాస్త్ర అధ్యయనం అనేది ప్రారంభించబడింది. ఈ ప్రాతిపదిక విద్యను ఎవరు సూచించారు అంటే మహాత్మా గాంధీ సూచించాడు. ఎప్పుడు అంటే 1937 సంవత్సరంలో. 1937 సంవత్సరంలో మహాత్మా గాంధీ సూచించిన ప్రాతిపదిక విద్యతో భారతదేశంలో సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ యొక్క అధ్యయనం అనేది ప్రారంభమైనది. ఇక్కడ మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53
దీనిని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ పేర్కొంటారు. సాంఘిక శాస్త్రాన్ని సబ్జెక్టుగా గుర్తించి పాఠశాలలో ప్రత్యేకంగా బోధించాలి అని చెప్పేసి మాధ్యమిక విద్యా కమిషన్ పేర్కొంది. సాంఘిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా గుర్తించాలి, పాఠశాలలో ప్రత్యేకంగా బోధించాలి అని చెప్పి ఈ యొక్క మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొఠారి కమిషన్ 1964-66 ఈ మధ్యకాలంలో కొఠారి కమిషన్ వేయబడింది. సమైక్య పద్ధతిలో సమాజానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కలిపి బోధించాలి. ఏ సబ్జెక్టులు అయితే సమాజానికి సంబంధించి ఉన్నాయో వాటన్నింటిని కూడా కలిపి బోధించాలి. ఎవరు చెప్పారు? కొఠారి కమిషన్ పేర్కొంది. ప్రత్యేకమైన పరీక్షలలో చేర్చాల్సిన సబ్జెక్టుగా సాంఘిక శాస్త్రాన్ని బోధించాలి అని చెప్పి పేర్కొంది. ఉన్నత ప్రాథమిక స్థాయిలో ముఖ్యాంశాలను తీసుకుని సమైక్య పద్ధతిలో బోధించాలని తెలియజేసింది. కొఠారి కమిషన్ ఉన్నత ప్రాథమిక స్థాయిలో ముఖ్యాంశాలన్నీ తీసుకుని సమైక్య పద్ధతిలో బోధించాలని చెప్పింది. సామాజిక శాస్త్రాలను విద్యార్థులు ఆనందించేలా చేయాలి అని కొఠారి కమిషన్ పేర్కొంది. ఏంటి సామాజిక శాస్త్రాలు అంటే? చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రం ఇవన్నీ కూడా ఆనందించే విధంగా చేయాలని కొఠారి కమిషన్ పేర్కోవడం జరిగింది. తర్వాత ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ 1977లో ఈ కమిటీ వేయబడింది. సాంఘిక శాస్త్రం నిజ జీవితానికి సంబంధించేదిగా ఉండాలి అని ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ పేర్కొంది. నిజ జీవితానికి సంబంధించిన అంశంగా ఉండాలి అని, పొందిన జ్ఞానంతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేదిగా ఉండాలి అని పేర్కొంది. బోధనలో ఆర్థిక శాస్త్రం తప్పనిసరిగా చేర్చాలి అని చెప్పింది. ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ ఆర్థిక శాస్త్రాన్ని సాంఘిక శాస్త్ర బోధనలో తప్పనిసరి చేయాలని చెప్పింది. సామాజిక శాస్త్రాల జ్ఞానాన్ని విద్యార్థి తప్పనిసరిగా పొందాలి అని ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ పేర్కొంది. అదేవిధంగా జాతీయ విద్యా విధానం చూసినట్లయితే 1986 జాతీయ విద్యా విధానం ఏమని పేర్కొంది? మానవ విలువలు, సామాజిక సంస్కృతి విద్యార్థులలో అంతర్లీనం కావలసి ఉంది. మానవ విలువలు, సామాజిక సంస్కృతి విద్యార్థులలో అంతర్లీనం కావాల్సి ఉంది. సాంఘిక శాస్త్ర పాత్ర గురించి తెలుసుకునేలా చూడాలి. చరిత్ర, జాతీయ దృక్పథం, రాజ్యాంగ హక్కులు, విధులు గూర్చి తెలుసుకునేలా చేయాలి అని చెప్పి జాతీయ విద్యా విధానం పేర్కొంది. జాతీయ విద్యా విధానం 1986. అదేవిధంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 అంటాం. ప్రణాళిక చట్టం ఏమని పేర్కొంది? పర్యావరణ సమస్యలపై విద్యార్థులను జాగృతం చేయాలి అని, పరిశీలించడం ద్వారా, ఉదాహరణల ద్వారా, చిత్రాల ద్వారా విద్యార్థులు జ్ఞానాభివృద్ధి కలుగ చేయాలి అని, కుటుంబం, పాఠశాల, ప్రపంచాన్ని కూర్చిన జ్ఞానం సంపాదించుకునేందుకు ఆసక్తి కలుగజేస్తూ నిపుణులుగా తీర్చిదిద్దాలి అని, విద్యార్థులు ఉత్సుకత, సృజనాత్మకత పెంపొందింప చేయాలి అని, ప్రాకృతిక, సాంస్కృతిక పరిసరాల మధ్య సంబంధాన్ని గుర్తించి అవగాహన చేసుకునేందుకు శిక్షణ ఇవ్వాలి అని, పరిశీలన, వర్గీకరణ ఫలితాల నిర్ధారణ లాంటి కృత్యాల ద్వారా, పరిశీలన, వర్గీకరణ, ఫలితాల నిర్ధారణ లాంటి కృత్యాల ద్వారా నైపుణ్యాన్ని సాధించేందుకు వీలుగా వారిని నిమగ్నం చేయాలి అని, సమానత్వం, న్యాయం, హుందాతనం, హక్కుల పట్ల గౌరవం అనే విలువలు వెలుగులో సమర్థవంతంగా నిశితంగా చర్చించే సామర్థ్యం కలుగజేయాలి అని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005 పేర్కొనడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం APSCF 2011 అంటున్నాం. మొదటిసారి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఫోకస్ గ్రూపుల ఆధారంగా APSCF 2011 కొన్ని కీలక అంశాలు పేర్కోవడం జరిగింది. ఏమని అంటే, బయటి ప్రపంచానికి జ్ఞానం అనుసంధానం చేయాలి. బయటి ప్రపంచానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. పిల్లల అభ్యసన శక్తులపై దృష్టి కేంద్రీకరించే విధంగా చేయాలి. పిల్లలు కలిగి ఉన్న భాషా పరిజ్ఞానాన్ని గౌరవించాలి. బట్టి పద్ధతులకు దూరంగా అభ్యసనం ఉండాలి. పరీక్షను సరళీకృతం చేయాలి.
అభ్యసనను మాపనం చేయకుండా అభ్యసన కోసం మాపన చేయడం మీద దృష్టి పెట్టాలి. గమనించండి, అభ్యసనను మాపన చేయకుండా అభ్యసన కోసం మాపన చేయడం మీద దృష్టి పెట్టాలి. పిల్లల భాషా సంస్కృతులు తరగతి గది ఆచరణలో భాగం చేయాలి. పాఠ్య ప్రణాళికలో భాగంగా వృక్ష జంతుజాలాన్ని పరిరక్షించడం, జీవ వైవిధ్యత, సాంఘిక భిన్నత్వాన్ని గౌరవించడం. ఇక్కడ పై సూత్రాలు పరిగణలోకి తీసుకొని 18 ఆధార పత్రాలు రూపొందించారు. ఈ పై యొక్క అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, పై సూత్రాలను పరిగణలోకి తీసుకొని 18 ఆధార పత్రాలు రూపొందించింది. ఇక్కడ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 18 ఆధార పత్రాలను రూపొందించడం జరిగింది. ఈ 18 విద్యా విషయక ఆధార పత్రాలలో 5వ ఆధార పత్రమే సాంఘిక శాస్త్ర ఆధార పత్రం. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఈ 18లో ఎన్నో నెంబరు అంటే 5వది. ఇక్కడ వీటి ఆధారంగా రూపొందింది. వేటి ఆధారంగా అంటే NCF 2005, RTE 2009, APSF 2011 ప్రకారము సాంఘిక శాస్త్ర ఆధార పత్రం అనేది రూపొందింది. ఈ సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో పేర్కొబడిన అంశాలు ఏంటి అంటే మారుతున్న సమాజం, సాంఘిక శాస్త్ర బోధన, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల విశ్లేషణ, స్వభావం బోధన, సమ్మిళిత విధానం, బోధన లక్ష్యాలు ఇతర సబ్జెక్టులతో సంబంధం, బోధన విలువలు మూల్యాంకనం, ఉపాధ్యాయుల సంసిద్ధత. ఈ యొక్క అంశాలను సాంఘిక శాస్త్ర ఆధార పత్రం తెలియజేస్తుంది. ఇది ఎన్నో నెంబరు? 18 ఆధార పత్రాలలో అంటే 5వ నెంబరు. తర్వాత సామాజిక శాస్త్ర అభ్యసన ఫలితాలు. ఇక్కడ విశాల దృక్పథం, అభిప్రాయాలు, ఆచార వారసత్వాలు గౌరవించడమే విశాల దృక్పథంగా చెప్పవచ్చు. అదేవిధంగా విషయావగాహన, సారూప్యతలు, ఉదాహరణలు ఇవ్వడం, వివరించడం, వర్గీకరించడం, పరిస్థితులకు అనుగుణంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని విషయావగాహనకు పేర్కోవచ్చు. సమాచార నైపుణ్యం, సమాచారాన్ని సేకరించడం, రికార్డు చేయడం, పట్టికలు తయారు చేయడం, మ్యాప్లు, సమాచార చార్టులు విశ్లేషించడం. ఇవి సమాచార నైపుణ్యంలో భాగంగా ఉన్నాయి. పట నైపుణ్యాలు, చిత్రాలను అధ్యయనం చేసే నైపుణ్యాలు, పటాలు చదవడం, గీయడం, అంశాలు గుర్తించడం. ఇవి పట నైపుణ్యాలలో భాగంగా ఉన్నాయి. అనేక రకాల కారణాలను, కార్యకారణ సంబంధాలను వివరించడం, ప్రశ్నలు అడగడం, పాఠ్యపుస్తకాన్ని పరిశీలించడం, అనేక రకాల కారణాలను, కార్యకారణ సంబంధాలు వివరించడంలో భాగంగా చెప్పబడుతున్నాయి. తర్వాత సాంఘిక శాస్త్ర బోధన విలువలు. ఇక్కడ విలువ మానవ ప్రవర్తనలో నిర్దేశిత కారకం మరియు వ్యక్తి యొక్క ప్రమాణమే విలువ. ఒక దృగ్విషయం యొక్క యోగ్యత తెలియజేసేదానిని విలువ అని చెప్పవచ్చు. డి బాండ్, ఈ డి బాండ్ అనే ఆయన విలువను గురించి ఇలా చెప్పాడు: ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం లేక దృగ్విషయం యొక్క యోగ్యత, మంచితనం, మంచిదానిని ఎన్నుకునుట గురించిన దృఢమైన నమ్మకమే విలువ అన్నాడు డి బాండ్. ఏమన్నాడు? ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం లేదా దృగ్విషయం యొక్క యోగ్యత, మంచితనం, మంచిదాన్ని ఎన్నుకోవడం, వాటిని గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని చెప్పి డి బాండ్ పేర్కొన్నాడు. ఇక్కడ సాంఘిక శాస్త్ర విలువలు చూసినట్లయితే బౌద్ధిక విలువ, ఉపయోగిత విలువ, వృత్తి విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, సౌందర్యాత్మక విలువ, సృజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, మనోవైజ్ఞానిక విలువ, వివరణాత్మక విలువ, ప్రజాస్వామ్య విలువ, ఉత్తేజాన్ని పెంపొందించే విలువ, విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విలువ, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క విలువలు. దీని గురించి చూసినట్లయితే మొట్టమొదట బౌద్ధిక విలువ. బుద్ధి వికాసానికి కారణం అతనిలో తెలుసుకోవాలి అనే కోరిక, అభిరుచి, జ్ఞాపకాలే. సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల నిజాయితీ పెంపొందించుకోవడము, ప్రజాస్వామ్య జీవన విధానము, పరిసరాలకు వ్యక్తులకు మధ్య పరస్పర సంబంధాలు అర్థం చేసుకోవడం వంటి విలువలు పెంపొందించబడతాయి. బుద్ధి, కుశలత, సహనం, నిస్వార్థం, దేశానికి సేవ చేయాలనే దృక్పథం పెంపొందుతుంది. ఇవన్నీ కూడా బౌద్ధిక విలువలో భాగంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉపయోగిత విలువ.
భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానం వల్ల నేలలు, పంటలు, ఖనిజ సంపద, జనాభా, పరిశ్రమలు జ్ఞానం లభిస్తుంది. అదేవిధంగా చరిత్ర చదవడం వల్ల పూర్వీకుల గొప్పతనం, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పౌరశాస్త్ర అధ్యయనం వల్ల హక్కులు, విధులు, బాధ్యతలు తెలుసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడము, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించుకోవడము, ప్రభుత్వ రకాల గురించి తెలుసుకోవడం ఇవన్నీ తెలుస్తుంది. అదేవిధంగా అర్థశాస్త్రం వల్ల మార్కెట్లు, ధర నిర్ణయం, ఆర్థిక అభివృద్ధి సూచికలు, పంచవర్ష ప్రణాళికలు అర్థం చేసుకోవడం అనే విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వృత్తి విలువ, అభిరుచికి అనుగుణంగా వృత్తిని ఎంచుకునే జ్ఞానం లభిస్తుంది. అదేవిధంగా సాంస్కృతిక విలువ, దీని గురించి చూసినట్లయితే సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించడం విద్య ముఖ్య విధి. అదేవిధంగా నైతిక విలువ, వ్యక్తుల అంతర్గతాన్ని చూడగలగడమే నైతిక విలువ. దీనివల్ల మంచి, చెడు, విచక్షణ జ్ఞానం అనేది అలవడుతుంది. సమస్యలు, సంబంధాలు చూడగల సామర్థ్యం అలవడుతుంది. నిజాయితీ, నిష్కపట మనస్తత్వం, సంఘటితంగా, నిస్వార్థంగా, ఓర్పుగా ఉండడం లాంటి నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. చట్టాలపై నమ్మకం, గౌరవం కలిగి ఉండడం, సమాజ శ్రేయస్సుకు పాటుపడడం, లంచగొడ్డుతనం, అవినీతి రూపుమాపడం, పన్నులు సకాలంలో చెల్లించడం అలవడతాయి. శ్రీ రాధాకృష్ణన్ ఏమని పేర్కొన్నారు? విద్యార్థిలో నైతిక విలువలు పెంపొందించగలిగితే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు. ఎవరు చెప్పారు? శ్రీ రాధాకృష్ణ. ఏమన్నారు ఈయన అంటే, విద్యార్థులు నైతిక విలువలు పెంపొందిస్తే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారని చెప్పాడు. అదేవిధంగా సౌందర్యాత్మక విలువ, ఇక్కడ జాన్ కీట్స్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని పేర్కొన్నారు. అదేవిధంగా సృజనాత్మక విలువ అంటే కొత్త కోణంలో ఆలోచించగలగడం, ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పడం, విభిన్న రీతులలో అమర్చి నూతన ఆవిష్కరణలకు తోడ్పడడం, ఇవి సృజనాత్మక విలువ చెప్పవచ్చు. అదేవిధంగా క్రమశిక్షణ విలువ, నీతి నిజాయితీతో క్రమశిక్షణ జీవితం గడపడానికి మార్పు తీసుకొస్తుంది సాంఘిక శాస్త్రం. అదేవిధంగా మనోవైజ్ఞానిక విలువ, మూర్తిమత్వం, ఎదుటివారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయాధికారం అలవడతాయి. అదేవిధంగా వివరణాత్మక విలువ, నేర్చుకున్న విషయాలు నిజ జీవితంలో పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రజాస్వామ్య విలువ, మన విధులు, బాధ్యతలు ఎలా నిర్వహించాలి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, మంచి పౌరులుగా తయారు కావడానికి అవకాశం మనకు కల్పిస్తుంది. అదేవిధంగా ఉత్తేజాన్ని పెంపొందించే విలువ, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు, శాస్త్రవేత్తలు జీవిత చరిత్రలు తెలుసుకోవడం, ఉత్తేజాన్ని పొందడం, తెలుసుకోవడం ద్వారా ఉత్తేజం పొందడం. తర్వాత విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విలువ, కొత్త విషయాలు తెలుసుకునేందుకు సామాజిక వనరులు సందర్శించడం, స్టాంపులు, నాణాల సేకరణ, చారిత్రక కట్టడాల సందర్శన, ఫోటోలు తీయడం, పుస్తకాలు చదవడం, వివిధ రకాల ప్రదర్శనలలో పాల్గొనడం, ఇటువంటి లక్షణాలు పెంపొందుతాయి. అదేవిధంగా శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి, సరైన నిర్ణయాలు చేయగలగడం, నిర్ణయాత్మక శక్తి, విమర్శనాత్మక వైఖరులు అలవడతాయి. మూఢనమ్మకాలను విడనాడి నిర్ణయాలు చేయగల శక్తిని పెంపొందించుకుంటారు. స్వయం పఠనం ప్రోత్సహించడం, ప్రయోగాలు నిర్వహించడం, విహారయాత్రలు నిర్వహించడం మొదలైన వైఖరి పెంపొందుతాయి. తర్వాత ఇతర విలువలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే నిజాయితీ, సృజనశీలత, విశ్వసనీయత, శ్రమ పట్ల గౌరవం, నాయకత్వం, సాహస గుణం, సహకారం, సమానత్వం, సామాజిక సేవ, త్యాగనిరతి, ఉన్నదానితో తృప్తి చెందడం, ఇవి సాంఘిక శాస్త్రం యొక్క ఇతర విలువలు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో నూతన సోషల్ స్టడీస్ మెథడాలజీ 2023 అక్టోబర్ 28న తెలుగు అకాడమీ రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ల నుండి పూర్తిగా ప్రతి పాయింట్ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీడియోలో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.